డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం రెండవ భాగం 13/12/24 విమర్శ వివేకం అనేటువంటి దానిలో మనం అని చెప్తున్నారు. ఒక ప్రయోగంలోని అనేక అంశాలను విశ్లేషించటానికి వివిధ శాస్త్ర మర్యాదలను గ్రహించి సమన్వయించే యత్నం పరిశోధన రంగంలో సాగుతోంది. ఇది విమర్శ ప్రక్రియను ఆధునీకరించటానికి తోడ్పడుతోంది. ఆధునిక విమర్శకు పరిశోధన పూర్వ రంగంగా నిలిచి విశ్లేషణ ప్రధానంగా సాహిత్యాన్ని సమీక్షించే వివిధ దృక్పథాలను మార్గాంతరాలను నేడు విమర్శ అన్వేషిస్తోంది. విశ్లేషణ పెరిగిన కొద్దీ విషయ పరిజ్ఞానం పెరుగుతున్నదే కానీ తత్వజ్ఞానం ప్రసన్నం కావట్లేదు. కంటి వైద్యుడు కాలికి పనికిరానట్టు సాహిత్యంలో స్పెషలైజేషన్ ఎక్కువై సాహిత్య సర్వాంగ పరిజ్ఞానం కుంటుపడు. ఆయా ప్రత్యేక శాఖలలో తర్ఫీదు పొందిన డాక్టరు ఆయా అంగాలను ఆపరేషన్ చేసి రోగులకు ఆయా ప్రత్యేక జాడ్యాలను తొలగిస్తున్నట్లే విమర్శకుడు తమ ప్రత్యేక శాఖల్లో విశ్లేషణాత్మకమైన విమర్శలు వెలయించి ఆయా ప్రక్రియల పరిజ్ఞానానికి లోకానికి అందిస్తారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా ఆత్మను అవలోకించలేని వైద్యశాస్త్రవేత్తలాగా విమర్శకుడు సాహిత్య ఆత్మదర్శనాన్ని ఇవాళ చెయ్యలేకపోతే భౌతికంగా బతకటం ఆధునిక యుగ లక్షణం. బతకటానికి బాటలు వెతకటం నేటి సమాజ చైతన్యం. బ్రతకటానికి కూడా విలువలున్నాయని గుర్తించటం మానవతా లక్షణం. ఆ విలువలకు విలువనిచ్చే చైతన్యాన్ని గుర్తించి ప్రపంచించినప్పుడే సాహిత్యానికి సార్థక్యం, సాహిత్య విమర్శకు ప్రామాణ్యం. దాదాపు 4 దశాబ్దాల నుంచి ఆధునిక ఆంధ్ర కవిత్వాన్ని మార్క్సిస్టు దృక్పథం నడిపిస్తుంది. వివిధ ప్రయోగాలు అందులో వచ్చాయి. అయినా తెలుగులో ఆ దృక్పథంలో కవిత ఎంత ముందుకు సాగుతున్నదో విమర్శ అంత వెనక్క పడిపోతోంది. మహాప్రస్థానంగా సాగే మహావిమర్శ రావాల్సిన రోజులలో కూడా మహాభారత కవితా చర్చలే సాగుతుంది. విప్లవ విస్ఫూర్తిని వివేచించాల్సిన నేటి విమర్శ ఇంకా వీరశైవ కవుల దేశ కవితలోని జానపద బాణీలను దరువులేస్తోంది. ఇది తెలుగు సాహిత్య విమర్శ వెనకపడిన తరమని అభ్యుదయవాదులు అంటారు. అయితే మరోవైపు అభ్యుదయవాదులు కవిత్వం పేరిట సాంఘిక రాజకీయ విమర్శ వ్రాస్తున్నారు. ఆ విమర్శకు మార్క్స్ పార్టీ మేనిఫెస్టో ప్రమాణంగా పరిగణింపబడుతుంది. ఆ రెండు కలిసి చదువుకుంటే ప్రమాణ ప్రయోగ విచారమవు. అంతే. ఇంత వేరే సాహిత్య విమర్శ కవితకెందుకని తిరిగి కొందరు ప్రశ్న వేస్తున్నారు. ఈ మధ్య కవి సేన నేటి కవిత్వానికి కావలసింది సాహిత్య స్పృహ కానీ సామాజిక స్పృహ మాత్రమే కాదని వివాదం ఒకటి లేవదీసి ఆ కవిత్వ యుగంలో అడుగు పెట్టండని అకవిత్వ యుగంలోంచి కవిత్వ యుగంలోకి అడుగు పెట్టండి యువతరాన్ని హెచ్చరిస్తుంది. విశ్వజనీనమైన సాహితీ ప్రమాణాలతో కవిత్వాన్ని కొలవాలని పిలుపునిస్తుంది. కవిసేన మేనిఫెస్టోను ఆధునిక కావ్యశాస్త్రంగా ప్రచురించింది. కొత్త రకం కవిత్వ ఉద్యమానికి విమర్శను వివేక చూడామణిగా వాడుకునే యత్నం కవిసేన చేస్తోంది. కవిత్వం ఏం చెబుతోందో చూడమంటారు విప్లవ. అది ఎలా చెబుతున్నదో ముఖ్యంగా గమనించమంటారు కవిసేన. సాహిత్య విమర్శ ఈ రెంటినీ చూస్తోంది. అంతేకాదు ఈ రెండు చూపుల కంటే ఉన్నతమైన దృక్పథంతో జీవిత పరమార్థాన్ని దర్శించి సాహిత్య జీవితాన్ని భవిష్యత్ దర్శనంగా సమర్పించిన తన శక్తిని సార్థకం చేసుకోవాలి సాహిత్య విమర్శ.
అంటున్నారు సుబ్రహ్మణ్యంగా. సమకాలీన సాహిత్య లోకానికి ఈ కింది సోమర్సెట్ మామ్ మాటలు సంస్మరణీయ. దేర్ కెన్ సెల్డమ్ హ్యావ్ బీన్ ఏ గ్రేటర్ నీడ్ దాన్ నౌ ఆఫ్ ఏ క్రిటిక్ ఆఫ్ అథారిటీ ఫర్ ది ఆర్ట్స్ ఆర్ అట్ 6s and 7s. The great critic should have a sympathy as wide as his knowledge is universal అన్నాడు. 2వ అధ్యాయం ప్రభావ స్వభావం. As for the critics, they feel more at ease if influence studies can be conducted in a positive spirit in the hope of assessing in borrower's originality in diverging from his source అన్నాడు కేకే రుత్వెన్ అనేటువంటి. ఇంగ్లీష్లో ఇన్ఫ్లుయెన్స్ అనే మాట సమాంతరంగా తెలుగులో ప్రభావం అనే శబ్దాన్ని వాడుతారు. ఒకరి వ్యక్తిత్వం మరొకరి వ్యక్తిత్వంతో ఆకర్షింపబడి క్రమంగా అవ్యక్తంగా అంతరమైన పరిణామానికి లోగి తత్ప్రవృత్తిలో తాదాత్మ్యాన్ని భజించి ప్రకటించే మానసిక వ్యాపారం ప్రభావం. ఒకరి ప్రభావం మరొకరి ప్రభావం మీద పనిచేసే తీరు విచిత్రంగా వివిధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవలక్షణం ఉండటం సహజం. అది స్వభావరూపంగా వ్యక్తమైతే స్వభావమవుతుంది. స్వభావం గుణవ్యంజక. గుణాలు జీవలక్షణం నుంచి పుట్టే శీల ధాతు. శీలం వ్యక్తిత్వాన్ని శిల్పీకరిస్తుంది. అది ఒక రీతిగా ఫణితిగా వైఖరిగా ప్రవృత్తిని భజిస్తుంది. అప్పుడది జీవలక్షణాన్ని అభివ్యక్తీకరిస్తుంది. అభివ్యక్తి అభినయమ సుందరంగా ఆకృతి నుంచి వెలువడి అనుభావ విస్ఫూర్తిని వెలారుస్తుంది. అనుభావం వ్యక్తి యొక్క భావభావానికి ఆలంబం. తద్భావభావన ఎదుటివాడికి అనుభూతిని అందిస్తుంది. ఇది లోక స్వభావం. కావ్య జగత్తులో కూడా ఇదే లౌకికంగా ఆవిష్కృతమవుతుంది. అప్పుడు లోక జీవితం కళామయ జీవితం అవుతుంది. ఆ జీవితాన్ని విమర్శించి అందంగా అపూర్వంగా ఆనందకందంగా సత్యశివ సుందరంగా అభివ్యక్తీకరించేదే కవిత్వం. ఆ జీవితాన్ని అనుశీలించేదే సాహిత్య విమర్శ. అనుశీలనంలో విమర్శ ఆ కావ్య జీవితం అందించే అనుభవాల అంతరాలను అన్వేషిస్తుంది, వివేచిస్తుంది, వాటి విలువలకు విలువ కట్టుతుంది. అలాగే ప్రభావాన్ని గురించి పర్యాలోచించిన మన ముందు ప్రధానంగా 5 అంశాలు మీమాంసకు నిలుస్తాయి. 1 ప్రభావం చేసే వ్యక్తి, 2 ప్రభావితుడయ్యే వ్యక్తి, 3 ప్రభావ స్వభావం, 4 ప్రభావం పడటానికి దారి తీసే పరిస్థితి, 5 ప్రభావ ఫలితం. ఈ పంచదశ మీమాంస ప్రభావ పరిశీలనానికి ప్రాణ సంపత్తి. ప్రభావ శబ్దం శక్తివంతమైన, దీనికి ప్రకృష్టమైన భావమని ప్రధానమైన భావమని వ్యుత్పత్తులు మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి వ్యక్తిత్వాన్నిచ్చేది శీలం. ఆ శీలం వ్యక్తి యొక్క స్వభావాన్ని వ్యంజింపచేస్తుంది. స్వభావంలో నిత్య నైమిత్తిక భావ ప్రపంచం ప్రతీయమానమవు. నిత్యభావం అతని మానసిక వ్యవస్థను వ్యక్తం చేస్తుంది. నైమిత్తిక భావం అతని అవస్థను అభివ్యంజింపచేస్తుంది. నైమిత్తిక భావాలు నిత్యం కాకపోయినా సంచారీ భావాలు స్థాయిని పోషించినట్టు నిత్య భావానికి పుష్టిని కలిగించి లయిస్తూ ఉంటాయి. లయం కానిది, పుట్టుకతో వచ్చి పుడకలతో పోలిది నిత్యభావం. ఇదే ప్రతి వ్యక్తిలో ప్రధాన భావం లేదా ప్రకృష్టమైన భావం. ప్రధాన ప్రవృత్తి పరిరక్షించే మానసిక వ్యాప్తి. ఒక వ్యక్తిలోని ఇటువంటి భావం మరొక వ్యక్తిని ఆకర్షింపగలిగితే
అప్పుడే ప్రభావం అనిపించుకోండి. అలాంటి ప్రభావానికి లోగిలిన వాడే ప్రభావితుడు అనిపించుకోండి. ఉదాహరణకు రామాయణంలో రాముడు ఉన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మోత్సాహం అతనిలో ప్రధాన గుణం భావం. అతని బ్రతుకు అతడు బతికాడు. అతని కథలో ఎన్నో సన్నివేశాలు, ఎన్నో అవస్థలు కనపడతాయి. ఆయా ఘట్టాలలో శోక హర్షత్యాది భావాలు వ్యక్తమవుతాయి. కానీ రామ ప్రభావం మరొకరి మీద పడిందంటే అతని భావమైన ధర్మోత్సాహమే ఇతరులను ఆకర్షించి వశం చేసుకొందని చెప్పాలి. కానీ అతని అవస్థలు ప్రభావం చేశాయని అనకూడదు. అవస్థలు అనుకరింపబడతాయి, వ్యవస్థలు అనుసంబరింపబడతాయి. అనుకరిస్తే అభినయం అవుతుంది, అనుసరిస్తే అనుజీవనమవుతుంది. అనుసరించేవాడు అనుభోక్త. పరాత్మభావాన్ని స్వీయ ప్రభావానికి అనుగుణం సంవదించుకోవటం అనుభోగం. అనుభుక్తి ప్రధాన స్వభావం. లోకంలో ఒక మనిషి మరో మనిషి వలన ఎందుకు ప్రభావితులవుతాడు? ఒకడు తనకు నచ్చిన మహాగుణం ఎదుటి వాటిలో ఉజ్వలంగా ఉన్నందువల్ల దాన్ని అనుసరిద్దామని అనుకోండి. అంటే అతనిలో అసలు గుణం లేదని కాదు, బీజప్రాయంగా ఉంటుంది. అది అభిరుచిగా అంత నిగూఢంగా ఉంటుంది. ఎదుటివాడిలో అది ఫలరూపంగా ప్రత్యక్షమైనప్పుడు భావనలో బీజప్రాయమైన అతడి అభిరుచి అంకురించి కుట్టుమరించి ఫలించి పరిణతి చెందుతుంది. అసలు అభిరుచే లేకపోతే ఎదుటివాడి గుణంలో రుచి కలగటం సాధ్యం కాదు. అసలు అభిరుచే లేకపోతే ఎదుటివాడి గుణంలో రుచి కలగటం సాధ్యం కాదు. ప్రభావితుడిలో ప్రసుప్తంగా ఉన్న ప్రవృత్తిని ప్రబోధించి ప్రజ్వలింపచేయటమే ప్రభావ స్వభావం. దానికి కాలం దోహదం చేస్తుంది. ప్రభావ ఫలం ప్రక్రియ అన్యోన్య దంపతుల అనురాగ ఫలమైన అల్లారు బిడ్డలాంటిది ప్రక్రియ. తెలుగులో వచ్చిన భావ కవిత్వ ఉద్యమంలోని ఖండ కావ్య ప్రక్రియను తీసుకుంటే దానివి పాశ్చాత్య సాహిత్యంలోని కాల్పనిక ఉద్యమ ప్రభావం ఉందని అందరికీ తెలిసిన విషయం. దేవువలపల్లి కృష్ణశాస్త్రి గారిలో అది ఒక సుందర కవితాభివ్యక్తిగా వెలువడి ఆ కవి కావ్యఖండిక బిడ్డలాంటి. ఆ కవి సంస్కారం ఆ బిడ్డకు తల్లి. కాల్పనికోద్యమ కవుల కవితోద్యమం తండ్రి ప్రభావం తల్లి మీద ఉంది. అంతేకాదు తల్లి ప్రభావం కూడా తండ్రి మీద ఉంది. పాశ్చాత్య ప్రక్రియను ఉన్నట్లుగా శాస్త్రి గారు అనుసరించాల. ఆ తత్వాన్ని తన స్వభావానికి అనుగుణంగా దర్శించి దరికి తీశారు. అభినవంగా కవితల స్వీయాభిరుచికి అనుగుణంగా సంవదించుకునే ప్రతిభాశక్తి ప్రభావమే తండ్రి మీద తల్లి ప్రభావం. తండ్రి ప్రభావితుడై నా తల్లినే రమించాడు. ఆ ఇద్దరి వలపుల పంటగా ప్రక్రియ ప్రభవించి ప్రభావ ఫలాలైన ప్రక్రియ బింబాలకు ప్రతిబింబాలు కాకూడదు కూడా. అవి సామాన్యంగా మిశ్రమూర్తులై ఉంటాయి. లోకంలో తండ్రి పోలిక తల్లి గుణం ఉన్న ఆడపిల్ల అదృష్టవంతులను, అలాగే తల్లి పోలిక తండ్రి గుణం ఉన్న మగపిల్లలు భాగ్యవంతులవుతారంట. సాహిత్య జగత్తులో కవిత్వం మొదలైన ప్రక్రియలన్నీ ఆడపిల్లల వంటి. విమర్శ ఒకటి మగపిల్లవాడి వంటిది. అంటే తెలుగు సాహిత్యంలో
మొదలైన వాటి మీద ప్రభావం వేసిన ప్రక్రియ యొక్క పోలిక కొట్టొచ్చినట్లు కలదు. తెలుగుదనం ఆత్మగుణంగా శోభిస్తూ తెలుగు సాహిత్య విమర్శకు తెలుగుదనం తేటపడే రూపవైభవం ఉండి ప్రభావం చేసిన ప్రక్రియక గుణ విభూతిని ప్రకటించే ఆత్మలక్షణం. అలా ఉంటే కవిత అదృష్టవంతురాలవుతుందని, విమర్శ భాగ్యరేఖ సాధిస్తుందని భావించటానికి వీలు. దీన్ని బట్టి గమనిస్తే కవిత్వం మీద పడే ప్రభావాన్ని పరిశీలించడానికి, సాహిత్య విమర్శ మీద పడే ప్రభావాన్ని అనుశీలించటానికి ఒకే విధమైన పద్ధతి పనికిరాదని అర్థమవుతోంది. పాశ్చాత్య విమర్శకులు కొందరు సాహిత్య ప్రభావ స్వభావాన్ని వివిధ దృక్కోణాలతో వివేచించి వివరించటానికి ప్రయత్నించారు. ఒకరిద్దరు అభిప్రాయాలు గమనిద్దాం. ఒక కవి యొక్క శక్తివంతమైన వ్యక్తిత్వం అపరిణితుడైన మరో కవి వ్యక్తిత్వాన్ని ముంచెత్తినట్లుగా, బలవంతంగా ఆక్రమించినట్లుగా ప్రభావం చేస్తుందని టిఎస్ ఎలియట్ పేర్కొన్నారు. అటువంటి ప్రభావం ఒక మహాకవి ఒక సామాన్య కవి మీద వేసేటువంటి వాడు. అలాగే ఒక్కొక్కసారి ప్రభావం వేసే కవి, ప్రభావితుడయ్యే కవి ఇద్దరూ విశిష్ట వ్యక్తిత్వాలు కలిగి ఉండడం, సమకాలీనులు లేదా సన్నిహిత కాలంలో ఉన్నవాళ్ళు అయి ఉండటం కూడా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రభావం ఇచ్చిపుచ్చుకునే వైఖరిలో సాగచ్చు. ఇటువంటప్పుడు రెండు ప్రభుత్వాలు పరస్పరం వాణిజ్యంలో ఇచ్చిపుచ్చుకునే ప్రభావానికి లోనై తమ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసుకున్నట్లుగా కవులు కూడా పరస్పర భావ వినిమయంతో సాన్నిహిత్యాన్ని సుసంపన్నం చేయొచ్చునని జాన్ డ్రైడెన్ అనేటువంటి ఆయన వివేచన చేశారు. ఇన్ఫ్లుయెన్స్ అనే పదం మొదట జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిందిగా ఉండేది. గ్రహాలు మానవుల మీద వేసే శుభ ప్రభావాన్ని సూచించే అర్థంతో పుట్టింది. గ్రహాల శక్తులు ప్రవాహాల్లా ప్రసరించి లోకంలోని జీవుల భవితవ్యాలను నిర్దేశిస్తాయని, అలాంటి ప్రవాహాల ప్రసారమే ఇన్ఫ్లుయెన్స్ అని ప్రాచీన కాలంలో పారిభాషిక పదంగా వాడుతూ ఉండేవారు. కానీ క్రమంగా ఆ పదం అర్థ పరిణామాన్ని చెంది సాహిత్య వ్యక్తుల పరస్పర ప్రభావంగా సాహిత్య క్షేత్రంలో రూఢికెక్కి ఆ శబ్దానికి ఉన్న ప్రాచీనార్థాన్ని దృష్టిలో పెట్టుకొని రిచర్డ్ ఎల్మన్ రచయితలు పరస్పరం ఒకరిలోకి మరొకరు అలల్లా ప్రవహిస్తారు. అయితే ఆ పోటులో వచ్చే సముద్ర తరంగాలలాగా కాదు, మందంగా ముందుకు సాగి మందాకిని తరంగాల్లాగా అని ఆలంకారికంగా ప్రభావ స్వభావాన్ని వర్ణించి ఒక్కొక్కసారి ఒక రచయిత తాను భావించిన భావాలకు కానీ వస్తువులకు కానీ సమగ్రమైన ఆకృతిని, అలంకృతిని, అభివ్యక్తిని ఈయలేనప్పుడు అతని ప్రయత్నం వల్ల ప్రభావితుడైన మరో రచయిత వాటికి సమగ్రమైన ఆకృతిని, సుందరమైన అలంకృతిని, సుస్పష్టమైన అభివ్యక్తిని కల్పించవచ్చు. ఇది ఒక రకమైన ప్రభావమే అయినా దీనిలో ప్రభావితుని రచనలోనే నిగ్గుతేలిన కళాభివ్యక్తి రూపుకొడు. అసమర్థుడైన రచయిత మీద ప్రభావం కంటే సమర్థుడైన రచయిత మీద పడిన ప్రభావం పరిణత కళారూప సిద్ధికి దోహదకారి అవుతుంది. దీన్నే భంగ్యంతరంగా టిఎస్ ఎలియట్ ఇలా అన్నారు: ఒక కవి మరొక కవి నుండి భావాన్ని సంగ్రహించే విధానంలోనే ప్రభావ బలం బయటపడుతుంది. అపరిచితులైన కవులు అన్యుల భావాలను అనుకరిస్తారు. పరిణత కవులు
సంగ్రహిస్తారు. కుకవులు తాము అనుకరించే అంశాలకు తమ అసమర్థతో ఆకృతిని చెడగొట్టి వికృతిని కల్పిస్తారు. సత్కవులు తాము సంగ్రహించిన అంశాలు ఉత్తమ రూపాన్నిచ్చి వాటిని ఉజ్వలం చేస్తారు, లేదా కనీసం అన్యథాకరించి ప్రతిభను ప్రకటిస్తారు. సత్కవులు ఎప్పుడూ తమ కాలానికి సుదూరంగా మారుమూల ఉన్న కవిని కానీ సజాతీయ భాషా కవుల భావాలని కానీ గ్రహిస్తారు, లేదా వైవిధ్యంతో కూడిన అభిరుచులను సంగ్రహించి అనుసరిస్తారు. ప్రభావాన్ని గురించి ఆలంకారికంగా ప్రవచించిన వివిధ రచయితల అభిప్రాయాలను సమీక్షించి కె రూత్ వెన్ ఇలా వివేచించాడు: ప్రభావం ప్రవాహంలాగా పొంగి ప్రభావితుణ్ణి ముంచెత్తుతుందనే అభిప్రాయం, ప్రభావం ప్రభావితుని ప్రతిభకు నికషోపలం వంటిదనే అభిప్రాయం పరస్పరం విరుద్ధమైనది. ఒకటి శక్తివంతుని ప్రభావానికి లోగిన కవి నిస్సహాయతను నిర్లిప్తతను వ్యక్తం చేస్తుంది. మరొకటి స్నేహ ప్రభావం కలిగించే ఉత్తేజ శక్తిని అవజ్ఞ చేస్తుంది. సామాన్యంగా ప్రతిభను సృజనాత్మకతను గౌరవించి ఆదరించే రచయితలు తమ మీద పడిన పూర్వ రచయితల ప్రభావాన్ని పరిశీలించే వ్యక్తిత్వాలను తీరని అపకారం జరుగుతుందని ఆందోళన పడతారు. అందువల్ల సాహిత్య విమర్శకులు కూడా ప్రభావితుల ప్రతిభాశక్తుల నవ్యతను సృష్టించే ప్రజ్ఞాప్రాభవాలను దృష్టిలో ఉంచుకొని ఇతర ప్రభావాలు ఎంతవరకు వారి సృజనాత్మకతకు తోడ్పడ్డాయో, వారి ప్రయోగాలకు ప్రాణాలు పోశాయో విజ్ఞతతో వివేచించి నిరూపించాల్సి ఉంటుంది. ఇది ఒక విధంగా నీరక్షీర వివేకాన్ని ప్రకటించే పరమహంస ప్రవృత్తి వంటిదని చెప్పారు. ప్రభావ పరిశీలనలో ప్రభావితుల అనుకరణ ప్రవృత్తి అనుశీలించడం, శక్తిని అనుశీలించడం విమర్శ ధర్మమని విజ్ఞులు సాధారణంగా అంటారు. కానీ అనుకరణలో అనుకర్త ప్రభారాహిత్యం ప్రదర్శితం కావటం చేత దాని ప్రభావంగా భావించడంలో ప్రయోజనం కనపడదంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఒకవేళ గ్రహించిన దాన్ని ఉత్తమ ప్రభావంగా పరిగణించకపోవటమే ఉచితం. అందులో అనురణన రూపమైన ఆవృత్తి గోచరించటం చేత దాన్ని దాస్యంగా వివేచించటం మంచిది. ఇది సృజనాత్మక ప్రక్రియలు గౌరవాన్ని పొందే గుణం కాదు. అందువల్ల దానికి ప్రభావ పరిశీలన పరిధిలో ప్రామాణిక ప్రతిపత్తిని కల్పించడం దాని ప్రతిభా దారిద్ర్యానికి తార్కాణగా ఉదాహరణగా భావించు. అనుకరణ అవస్థకు సంబంధించిందని భావించడం జరిగింది. అనుకరణ అవస్థకు సంబంధించిందని భావించడం జరిగింది. ఒక వ్యవస్థ ప్రతినిధిగా నిలిచిన కవి ఒక అవస్థలో ఒక విధమైన రచన చేస్తారు. దాన్ని యథాతథంగా అనుకరిస్తే అనుకార్యుణ్ణి శక్తి సామర్థ్యాలే తెలుస్తాయి, కానీ అనుకర్త ప్రతిభ ప్రత్యక్షంగా. ప్రభావం ప్రధానంగా వ్యవస్థకు సంబంధించింది కాబట్టి తత్ప్రభావానికి లోగిన రచయి ఆలోచన విధానంలో వ్యవస్థా ధర్మాన్ని అనుసరించిన అభివ్యక్తిలో తన వ్యక్తిత్వాన్ని ప్రత్యేక ప్రతిపత్తితో పోషించుకొని వ్యవస్థకు సంబంధించిన ఆలోచన సమాంతర దర్శనాన్ని రచయితకు అందిస్తుంది. కానీ అంధ అనుకరణాన్ని అలవరచు. అంధానుకరణం అన్ని వ్యవస్థలలో ఆచరణీయం కాదు. కాబట్టి అనుశీలనంలో దాని ఆదర గౌరవాలు సాహిత్య లోకంలో లభించవు.
అనుకరణ, అనుసృజన వ్యాపారాలు సాహితీ ప్రక్రియలన్నిటిలో లాగా సాహిత్య విమర్శలో కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అనుకరణకు ఒక ఉదాహరణ రాళ్లపల్లి వారి రాయల నాటి రసికత వ్యాసాన్ని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాయల నాటి రసికతా జీవనం అనే వ్యాసంలో అనుకరించారు. రాళ్లపల్లి వారి భావాల తీరును, పడుతులను, ప్రక్రియను, ప్రతిపాదన విధానాన్ని బింబ ప్రతిబింబ భావంతో పుట్టపర్తి వారు గ్రహించి ప్రదర్శించారు. ఇది ప్రభావమని పరిగణించిన ప్రభావితుని ప్రతిభకు పరువు తెచ్చేది కాదు. ఇటువంటిది అనుకరణ వ్యాపారమని విమర్శలలో నిర్దేశించవచ్చు. అనుసృజన వ్యాపారం దీనికంటే భిన్నమై ఉత్తమమై. ఉదాహరణ విశ్వనాథ వారు ఒకడు నాచన సోమన్ అనే గ్రంథం రాసి ఇందులో ఆ మహాకవి యొక్క సాహితీ వ్యక్తిత్వం కావ్యార్థాలలో ప్రతీకాత్మక ప్రవృత్తిని సంపాదించడంలో ప్రధానంగా ప్రస్ఫుటమవుతుందని ప్రతీకాత్మక విమర్శ విధానాన్ని అనుశీలించారు. ప్రతీకాత్మ విమర్శక విధానం ఒక ప్రక్రియగా జాలువారిన వ్యవస్థ దాన్ని నిర్వహించడంలో విశ్వనాథ తన వ్యక్తిత్వాన్ని ప్రతిపాద్యాంశాలలో ప్రదర్శించి ఈ గ్రంథ రచయిత డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం కూడా అదే విమర్శనా విధానంలో హంస డిబకోపాఖ్యానంలోని ప్రతీకాత్మక వ్యక్తిత్వాన్ని అనుశీలించడం జరిగింది. కానీ అది అనుకరణం కాదు, ప్రక్రియలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సాధించిన అనుసృజనం. ఇక్కడ ఒక వ్యవస్థ యొక్క ప్రభావం ఇద్దరి విమర్శకుల మీద ఉన్న వారి అనుశీలన విధానాలు వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించిన వైశిష్ట్యం స్పష్టంగా కనబడుతుంది. అనుకరణలో విమర్శకుడు అనుకార్యుని ప్రభావంలో మునిగిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోదు. అనుసృజనలో ప్రక్రియా ప్రవృత్తిని అనుసరించిన ప్రతిపాదన విధానంలో తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోడు. ఒక ప్రవాహంలో పూర్తిగా మునిగిపోవటం కాదు ప్రభావం, ఒక బాటలో తలెత్తుకొని నడవటం ప్రభావం. ప్రభావ పరిశీలనలో ఈ వివేచనం ప్రమాణ సూక్తం. సాహిత్య రంగంలో ఒక రచయిత ప్రభావం ఒక రచయిత మీదనే పడుతుందని చెప్పలేదు. ఒక్కొక్కసారి అనేక మంది రచయితల ప్రభావం ఒకడి మీద పడదు. ఒకని ప్రభావం ఎక్కువ మంది మీద కూడా పడదు. అంతేకాని ఒక యుగంలో ఒక దృక్పథం కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఒక దర్శనం కానీ, ఒక ప్రక్రియ కానీ బలంగా రచయితల మీద ప్రభావం చేస్తూ ఉండదు. లేదా పరస్పర విరుద్ధాలైనవి రచయితలలో కనపడవచ్చు. అప్పుడు ప్రధాన ప్రభావ పరిశీలన సంశ్లిష్టము. విమర్శకుడు ప్రభావితుని రచనలను వివేచించిన సామూహిక ప్రభావాన్ని, యుగ ప్రభావాన్ని గుర్తి వివేకంతో విశ్లేషించుకో. అవి రచయితకు తన సాహితీ వ్యక్తిత్వాన్ని, ప్రయోగాన్ని రూపొందించుకోవటం ఎటువంటి ఉత్తేజాన్ని కలిగించాయో సమీక్షించాలి. ప్రభావం కవి ప్రతిభా వ్యక్తి నూతన సృష్టికి ఎలా దోహదాన్ని కల్పించిందో నిరూపించాలి. పై రెండు రకాల ప్రభావాలలో ప్రభావిత రచనలు రెంటిలో సామాన్య కొన్ని గోచరించవచ్చు. యుగ చైతన్యం వివిధ రూపాలలో వివిధ రచయితలో వెలుగొందవచ్చు. వాటిని నిపుణంగా నిరూపించి రచయితల సృజనాత్మక శక్తులను విలువ కట్టే విజ్ఞతను విస్మరించకుండా ప్రభావ పరిశీలనాన్ని విమర్శ సాగించాల్సి వస్తుంది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఉద్యమం సాహిత్య జగత్తును ఊపేస్తూ ఉండదు. అదే సాహితీ యుగ ధర్మంగా భావింపబడుతూ కూడా ఉండవచ్చు. రచయితలు ఆ యుగంలో
భిన్న ప్రక్రియలలో ప్రయోగాలు సాగిస్తున్న దారిలో ఆ ఉద్యమ ప్రభావం బలంగా కనపడుతూ ఉండదు. ఆ ఉద్యమశీలం ఆయా రచనల్లో అలవోకగా ప్రతిబింబిస్తూ ఉండదు. అలా ఉద్యమశీలాన్ని ఊపిరిగా పీల్చే రచనలు, భావాలలో, పదాలలో, పదబంధాలలో, సూక్తులలో, అభివ్యక్తులలో సామ్యాలు అంటే పోలికలు గోచరించవచ్చు. అటువంటి సామూహిక ఉద్యమ ప్రభావ పరిశీలనం చేసేటప్పుడు ఉద్యమ వ్యవస్థాగతమైన తత్వాన్ని ఆకర్షితులై రచయితలు ఎంతవరకు ఏ ప్రమాణాలలో ఏ విధంగా ప్రభావితులయ్యారో సమీక్ష చేయాల్సి వస్తుంది. రచయితలలో మహాప్రతిభావంతులైన వాళ్ళు ఉంటారు. ఉద్యమ ప్రస్థానంలో వారు సాధించిన ఉజ్వల ప్రయోగాలు, రచనల్లో వాడిన పదబంధాలు, శైలీ విశేషాలు, రచనా ప్రక్రియలు, చమత్కారాలు తదితరుల మీద ప్రభావాన్ని వేయచ్చు. వాటిని సమీక్షించటం అనుకరణలేవో అనుసృజనలేవో నిపుణంగా నిరూపించాలి. విమర్శకులకు ఒక్కొక్కసారి ఒక యుగంలోని కవులు ఒక దృక్పథంతో కొన్ని ప్రక్రియలను కొత్తగా రూపొందించే ప్రయత్నం యుగ చైతన్యానికి లొంగి సాగిస్తూ ఉండొచ్చు. ఆ మహాయత్నంలో ఒక్కొక్కసారి ఆరంభించిన వాళ్ళకంటే అందుకున్న వాళ్ళే అపూర్వ కళాఖండాలు నిర్మించవచ్చు. అంటే ఒక యుగ ప్రభావంలో రచయిత ఒక్కొక్కసారి అయత్నకృతమైన అంతఃప్రేరిత ప్రవృత్తితో, మరొకసారి సంఘటిత ప్రయత్న ప్రవృత్తితో ఆ యుగ చైతన్యాన్ని తగిన ప్రక్రియను, కావ్యశైలిని, విమర్శ విధానాన్ని పరిణత సుందరంగా రూపొందించటానికి సామూహిక యత్నం సాగి దాన్ని సాధించవచ్చు. అలాంటి పరిస్థితి పరిణామ వికాస దశలను విశ్లేషించుకొని రచయితల ప్రతిభాశక్తులపై యుగ చైతన్యం ఎలా తన ప్రభావాన్ని ప్రసరింప చేసిందో పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదంటున్నారు జీవి. ఏ యుగ చైతన్యమైనా ఆ కాలాల్లో ఆకాశం నుండి అకస్మాత్తుగా ఊడి పడదు. గతంలో నుంచి పరిణామ దశగా సముద్భవిస్తుంది. గతంలోని సాహిత్య ప్రవృత్తి సృజనాత్మకతను కోల్పోయిన నవ్యత కోసం, ప్రగతి సాధన కోసం నూతన చైతన్యం మోసులెత్తుంది. సమకాలీనులు దాన్ని వర్తమానంగా భావించిన దానికి గతానికి భవిష్యత్తుకు ఉన్న నైజాన్ని సంబంధమైనటువంటి సాతథ్యాన్ని చారిత్రాత్మకంగా సమీక్షించి విమర్శకుడు ప్రభావ పరిశీలనం చెయ్య. ఒక విధంగా ప్రభావ పరిశీలనలో చారిత్రక దృక్పథం వర్తమానం మీద ప్రభావాన్ని నిర్దేశించటానికి నిపుణమైన సాధనంగా పలుకు. ఒక్కొక్కసారి ఒక సిద్ధాంత ప్రభావానికి లోగిన లోబడిన రచయితలు దాన్ని అపార్థం చేసుకొని తమకు తోచిన విధంగా ప్రయోగాలు నిర్వహించవచ్చు. అటువంటి దాన్ని ఆంగ్లంలో క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్ అంటారు. 1935 ప్రాంతంలో వెలేరీ అనే విమర్శకుడు దీనికి ఆ పేరు పెట్టి, ఆ తర్వాత హొరాల్డ్ బ్లూమ్ దానికి ఆంగ్ల సాహిత్య విమర్శలో వ్యాప్తి కలిగించారు. దాని తెలుగులో చెప్పుకుంటే అపూర్వ సృష్టికి మూలమైన అపార్థం అనాలి. ప్రభావ పరిశీలనలో ఇదొక మరొక చిత్ర విశేషం. ఒకసారి ఆండ్రీ బ్రెటన్ ఫ్రాయిడ్తో మాట్లాడుతూ అధివాస్తవికతవాదులంతా ఫ్రాయిడ్ మానసిక శాస్త్ర సిద్ధాంతంలో అవ్యక్త చైతన్య ప్రవృత్తి పరిశీలనాంశాల నుండే తమ సాహిత్య ఉద్యమ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నారని చెప్పాడు. ఆ మాటలకు ఫ్రాయిడ్ ఆశ్చర్యపడి తన సిద్ధాంతాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్న
అవివేకులెవరంటే అధివాస్తవికవాదులనే చెప్పాలి అన్నాడు. ఇది నిజమేనని గ్రహించిన అపార్థం కూడా సాహిత్యానికి అనర్థం కలిగించటానికి బదులు అపూర్వమై మరొక సృష్టిని ప్రసాదించినట్లుంది తెలుస్తుంది. పొరపాటులోంచి కళా జగత్తుకు మరొక పొద్దు పొడిచి అందువల్ల నవ్య సృష్టికి మూలమైన అపార్థం ప్రభావ పరిశీలనలో ఒక అంశంగా పరిగణింపబడి సాహిత్య విమర్శకులు మాత్రం ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా అనుశీలించాలి. మనోవిశ్లేషణ సిద్ధాంత సదవగాహన అధివాస్తవికవాదులకు లేకపో దానివల్ల అధివాస్తవికవాదమని అభినవవాదం అపార్థంలో నుంచి నవ అర్థంగా కొత్త అర్థంగా ఉదయించి ఉండదు. వాటి స్వరూప స్వభావ వేరై భాషించదు. కానీ విమర్శకులు మాత్రం ఈ రెంటిని అపార్థం చేసుకోరు. విమర్శ అపార్థ మూలమైతే దాని పరమార్థం చెడి ప్రహసన తుల్యమైపోయి ఉభయ సిద్ధాంతాల సదవగాహనలతో ఎటువంటి అపార్థం వల్ల ఎటువంటి నవసిద్ధాంతం పుట్టిందో తెలుసుకొని అపార్థం చేసుకున్న వైఖరిని ప్రభావంగా నిరూపించి తబ్బిబ్బుల ప్రహసనలో తత్వం చెప్పి అబ్బురపాటు కలిగించి అనుశీలనాన్ని విమర్శకులు నిర్వహించాలి. ఒక్కోసారి అపార్థం నవార్థంగా పరిణమించటానికి బదులు సాహితీ లోకాన్ని అనర్థంగానే మిగిలిపో. అలా జరగటం పాశ్చాత్య ప్రభావం పడిన ప్రాంతీయ సాహిత్యాలలో సామాన్యం. మూలం చదవక పారిభాషిక పదాల ప్రతిపదార్థాన్ని బట్టి వాటి లక్షణాలు ఊహించి ఉల్లేఖించడం దేశ భాషా కవులు పండితు విమర్శకులు సాధారణంగా చేసే పని. నేటి తెలుగు రచయితలలో కొందరు సామాజిక స్పృహ అంటే సరైన లాక్షణిక నిర్వచనం తెలియక సమాజంలోని జీవన పరిస్థితులను వ్యక్తుల స్వభావాలను సుందరంగా వర్ణించటంలో కూడా సామాజిక స్పృహ రచయితలకు ఉన్నట్టు లెక్క కడుతున్నారు. ఉపన్యాసాలు ఇస్తున్నారు, విమర్శలలో పేర్కొంటున్నారు. దీని అపూర్వ సృష్టికి మూలమైన అపార్థంగా పేర్కొనటానికి వీల్లేదు. అనర్థానికి మూలమైన అపార్థంగా నిర్మోగమాటంగా చెప్పు. అపార్థాన్ని కూడా నవార్థ వ్యంజకంగా సృజన వ్యాపారం సంవదింపగలిగిన నాడే ప్రతిభావంతుడైన కవి పరమార్థాన్ని తెలిసి ప్రయోగాలలోని అర్థాన్ని అపార్థాన్ని నవార్థాన్ని జ్ఞానార్థ విజ్ఞానవేత్తగా విజయింపగలిగిన వాడే విజ్ఞుడైన విమర్శ. ఒక్కొక్కసారి ఆంధ్ర సాహిత్య జగత్తులో రచయిత ప్రవర్తింపజేసే వినూత్న ప్రయోగాల మీద పాశ్చాత్య ప్రభావం పాక్షికంగానే ఉండవచ్చు. తెలుగు రచయిత సమకాలీన సాహిత్య పరిస్థితులకు అనుగుణంగా సాహిత్యంలో వినూత్న సిద్ధాంతాన్ని దర్శించి దానిలో తాను ప్రయోగాన్ని సాగింపదలుచుకున్న పాశ్చాత్య భావాల సంస్కారాన్ని కూడా అందులో తాను సంవదించుకోవాలి. అలా విలువడిందే రాయప్రోలు వారి అమలిన శృంగార సిద్ధాంతం. దానిని ఆధారంగా చేసుకొని వారు చేసిన ప్రయోగాలు రాయప్రోలు మీద పూర్తిగా పాశ్చాత్య ప్రభావమే ఉన్నదని చెప్పలేవు. ఉన్నది పాక్షిక ప్రభావమని ఘంటాపథంగా చెప్పవు. అటువంటి సందర్భాలలో ప్రభావితులవుతున్న రచయిత విశిష్ట వ్యక్తిత్వం గణనకు వస్తుంది. రాయప్రోలు ఏ ప్రవాహంలో తలముంకలుగా కుట్టుకుపోయిన వారు కాదు. తనకెంతవరకు ప్రభావం ప్రయోజనకారిగా ఉంటుందో అంతవరకే గ్రహించి స్వీయ సాహితీ వ్యక్తిత్వాన్ని స్వయంగా నిర్మించుకున్నవాడు. ఒక విధంగా చూస్తే తెలుగులో వెలుగు నింపిన ఉత్తమ ఆధునిక కవులు విమర్శకులు తామొక వ్యక్తిత్వాన్ని ముందుగా సంతరించుకొని పాశ్చాత్య ప్రభావం తమ సిద్ధాంతాలకు ప్రయోగాలకు
వినూత్న తేజాన్ని కల్పించుకున్న వాళ్ళే ఎక్కువగా కనపడరు. నిజంగా ప్రభావితులంటే అలా ఉండాలి. స్వీయ వ్యక్తిత్వంతో ప్రయోగం చేయగలిగినవాడు. ప్రతిభావంతుల మీద పడిన ప్రభావమే ప్రభావం. పాశ్చాత్య ప్రభావం తెలుగు రచనకు ప్రాణం కాదు, ప్రవృత్తిలో వచ్చిన ప్రకాశం. విమర్శలో అది తెలుగుదనాన్ని పోల్చుకోగలిగే పోలికలతోనే పొటమరించి ప్రవృత్తిని పరిమళింపజేసి పాశ్చాత్య ప్రక్రియ పరిజ్ఞానంతో పరిఢవింది. ఆంధ్ర సాహిత్య విమర్శ మీద పడిన పాశ్చాత్య ప్రభావంలో ఈ స్వభావాన్ని తెలిసి అనుశీలించడం ఔచిత్యం, ప్రామాణికం. తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం అన్న అంశం మీద పరిశోధన చేసిన డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు గారు అన్న మాటలు ఇక్కడ సంస్మరణీయ. ఒకటి, కాలగతిని అనుసరించి పాశ్చాత్యులతోటి సంపర్కం, దానివల్ల వాళ్ళ భాషా సాహిత్యాల ప్రభావం కూడా మనపై పడి. రెండు, ఆంగ్ల సాహిత్యంలో విదేశ సాహిత్యం గల ప్రభావం అనంతంగా కనపడు. అంత మాత్రంతో దాని విశిష్టతను భంగం లేనట్టు మన సాహిత్యంపై ఆంగ్ల సాహిత్య ప్రభావం కల్పించిన దాని వైశిష్ట్యానికి ఏమీ లోపం రా. మూడు, ఆంగ్ల భాష యొక్క ప్రభావం ఆంధ్ర భాషపై మొట్టమొదట పడి నూతన పదజాలాన్ని కల్పించి క్రమక్రమంగా ఆంగ్ల సాహిత్య ప్రభావం ఆంధ్ర సాహిత్యంపై పడి ఇది పరిణామ రూపానికి వచ్చిందే కానీ హఠాత్తు సంభవమైనది కాదు. 4, 19వ శతాబ్దంలో ఉత్తరార్ధంలో ప్రప్రథమంగా మన సాహిత్యం పరిణామ దశలో ఉంది. అంతకు పూర్వం సాహిత్యంలో ప్రక్రియ వైవిధ్యం కొంత కొరబడి ఉండటం చేత పాశ్చాత్య సాహిత్యంలో, ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యంలో వివిధ ప్రక్రియలు మన రచయితలను ఆకర్షించి వివిధ రచయితలు వివిధ ప్రక్రియలను చేపట్టి ప్రయోగాత్మకాలైన రచనలు సాగిస్తూ వచ్చి, కానీ ఇంచుమించుగా అన్ని సాహిత్య ప్రక్రియలు తెలుగులోనికి ప్రతిభావంతంగా తెచ్చిన రచయిత ఆనాటికి లేకపోవటం చేత అలాంటి ప్రతిభావంతులే కందుకూరి వీరేశలింగం పంతులుగా 1848 నుంచి ఆయన పుట్టారు. 1919లో చనిపోయారు. రంగంలో అడుగు పెట్టినంతనే మన సాహిత్య పరిణామ దశ నుండి ఒక్కసారి వికాస దశకు వచ్చింది. 5, పంతులు గారి సమకాలికలలో ఆంగ్ల సాహిత్య స్రవంతిలో దిగిన వాళ్ళు కొందరు, జలకమాడిన వాళ్ళు కొందరు, తరించిన వాళ్ళు కొందరు, తీరంలో నడచిన వాళ్ళు కొందరు. ఎవరేది చేసినా ఆ నదీ శీకరాల చలువ కొంతకు కొంత సోకని వాళ్ళు అరుదే. తర్వాత ఈ పరిశోధన ఫలితాంశాలను క్రోడీకరించుకుంటే 19వ శతాబ్ది ఉత్తరార్ధం నుంచి పాశ్చాత్య ప్రభావం తెలుగు సాహిత్యం మీద ప్రస్ఫుటంగా కనపడు. అది సాహిత్య వ్యక్తిత్వానికి అభినవ స్ఫూర్తి సంతరించిందని, పాశ్చాత్య ప్రభావం వల్ల దాని వైశిష్ట్యానికి ఎటువంటి లోపము కలగలేదని అర్థం. ఇలా ఉంటే తెలుగులో సాహిత్య విమర్శ మీద పరిశోధన ప్రత్యేకంగా చేసి దాని అవతరణ వికాసాలు సమీక్షించిన డాక్టర్ ఎస్వి రామారావు గారి పరిశోధన ఫలితాంశాలు గమనించదగిన. తెలుగు సాహిత్య విమర్శ వికాసం ఇంతక పరిపూర్ణ స్థితికి పొందలేదని అర్థమవుతాయి. అంతేకాక ఇప్పటిదాకా వెలువడిన విమర్శలన్నీ ఉత్కృష్టాలు, ఉత్తమాలు అని చెప్పటానికి వీల్లేదు. ఈ 100 ఏళ్ల కాలంలో వెలువడిన విమర్శనా సాహిత్యమంతా పురోగతికే దారి తీసిందని చెప్పడం పాడి కాదు, న్యాయం కాదు. వైయక్తిక రాగద్వేష, మూఢ విశ్వాసాలు, దురభిమానాలచే ప్రేరితాలైన విమర్శలు చాలా ఉన్నాయి. పండితులైన వాళ్ళు కూడా
విస్పష్టమైన అవలోకనం లోపించటం చేత సాహితీ రంగంలో అనేక దురభిప్రాయాలు వ్యాప్తి రావటానికి తోడ్పడు. నన్నయ్య అనగానే వైదిక ధర్మరక్షణ, సంస్కృత భూయిష్ట రచన గుర్తుకు తాపడం, తిక్కన పేరు చెప్పడంతోనే తెలుగు పలుకుబడులు నాటకీయ తలపుకు రావడం, చరిత చర్వణాలై పై పండితుల అభిప్రాయాలే అవటానికి కారణం. వాటిని మించి వాటి వెనక దాగి ఉన్న కవితాత్మ లోనారయుట ప్రయత్నించిన వాళ్ళు అరుదు. నాటకీయత అంటే ఏమిటో, ధారాశుద్ధి అంటే ఎలాంటిదో, స్పష్టమైన అవగాహన, నిర్దిష్టమైన అభిప్రాయం లేకుండానే ప్రతి కావ్యంలో నాటకీయత, ప్రతి పద్యంలో ధారాశుద్ధిని దర్శించడం పరిపాటైపోయింది. ఇట్లు ఈ దేశంలో సాహిత్య విమర్శ నిరాధారాలైన బహు విషయాల్లో అల్లుకొని పోతోంది. అప్రమాణైల బహు సిద్ధాంత విమర్శ రూపంగా చెప్పబడింది. అది భాషకు, సాహిత్యవేత్తలుగా సామాన్యులైన సాహిత్యాభిమానులకు అపకారం చేస్తారు. ఇక కావ్యం లోతుకు వెళ్ళలేక పైన మాత్రం స్పృశించి వదిలివేయుట కూడా పలువురు విమర్శకులలో వాడుగ్గా అలంకారాలు, వర్ణనలు, పాత్రపోషణ శైలి మొదలైన అంశాలను వేదికవి విభజించి చూపుతారు. కానీ కావ్య పరమార్థంలో కవి ఎట్లా ఉపస్కారం అవుతున్నాయో విస్మరిస్తున్నారు. కావ్య సామాన్యమైన ఈ బహిర్లక్షణాల వెనక వాటికి అతీతంగా అంతర్లీనంగా ఉన్న ఆంతర్యాన్ని వెల్లడించడం విమర్శకుడి ప్రధాన కర్త. ప్రాచీన ఆధునిక సాహిత్య భేదాలు, భిన్న ప్రక్రియ వైవిధ్యాన్ని గుర్తించకుండా ప్రతి కవిని, ప్రతి కావ్యాన్ని ఒకే తాసులో చూడటం, ఒకే గాట కట్టడం అయిపోతుంది. ఆధ్యతనాంధ్ర సాహిత్యంలో తలెత్తుతున్న వివిధ వాదాలు నేటి విమర్శనా రంగం కల్లోలం చేస్తున్నాయి. భారతీయ కమ్యూనిస్టు పార్టీలో ఎన్ని చీలికలు పుట్టాయో నేటి సాహితీ లోకంలో కూడా అన్ని పక్షాలు ఉద్భవించాయి. వ్యక్తి పూజలు, వైయక్తిక అభిప్రాయాలు పెచ్చుబెరి సాహిత్య విమర్శ స్థానం దిగజారిపోయి తాను మెచ్చిందే రంభ, తాను మునిగిందే గంగ అనే అనుభావం సర్వత్రా గోచరిస్తుంది. పాశ్చాత్య ప్రభావం తెలుగు సాహిత్య విమర్శ మీద పడిందని తెలిసి దాని బాగోగులు పరిశీలించి చెప్పిన వీరి మాటలు సాహిత్య విమర్శ యొక్క దయనీయ స్థితిని మన ముందు పెడుతున్నారు. తగినంత అవగాహన లేకుండా అనువర్తిత విమర్శ సాగిస్తున్న సాహితీ విమర్శకుల సాధారణ లక్షణాలు దృష్టిలో ఉంచుకొని చెప్పిన మాటలివి. వీటిని చదివిన తర్వాత మరొక కొత్త విషయం కూడా స్పష్టం. ఏమిటి? తెలుగు సాహిత్య విమర్శ మరొక దృక్పథంలో అనుశీలించే అవకాశం ఇంకా ఉన్నది. తెలుగు విమర్శ అంతా దారి తెన్ను లేకుండా నడిచిందేం కాదు. అది నడిచిన విధానాన్ని నవ్యాలోకంతో సమీక్షించి, వెలుగుబాటను వివేచించి, ఎదగవలసినంతగా సాహిత్య విమర్శ తెలుగులో ఎదగకపోయినా ఎదిగిన వైఖరిని ఎన్నిక చేసుకొని దానిలోని మన్నికను మననం చేసుకోవాలి. ఆంధ్ర సాహిత్య విమర్శను గురించిన పునరాలోచన, దాని వ్యక్తిత్వ వికాసాల పర్యాలోచన వినూత్న పద్ధతులలో సాగాలి. ఆ ప్రయత్నంలో కూడా పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతులలో ప్రమాణాలు, పరిశీలన విధానాలు గ్రహించి తగినంతగా తెలుగు ప్రక్రియలకు అన్వయించి విలువలు వివేచించి సాహిత్య విమర్శ స్వరూప స్వభావ వివేచనలు, పాశ్చాత్య ప్రభావ పరిశీలన పాక్షికమే అవుతాయి. ఏ సాహిత్యంలోనైనా విమర్శ గ్రంథాలు ఆయా మనీషుల సాహిత్య తత్వాన్ని మధించి వెలికి తీసే అమృత భాండ. వాటి మీద వివిధ సాహిత్య దర్శనాల ప్రభావం ఉండొచ్చు. అయినా ప్రభావం వేసిన గ్రంథాల కంటే విశిష్టంగా ఆ గ్రంథాలు
స్వీయ వ్యక్తిత్వంలో నిలవాలి. ఆ వ్యక్తిత్వమే వాటిని ఉత్తమ గ్రంథాలుగా సాహితీ క్షేత్రంలో నిలుపుతాయి. ప్రభావం వేసిన గ్రంథాల కంటే ఒకానొక విమర్శ గ్రంథం ఎంత ఉన్నతంగా పెరిగి ఉపజ్ఞను ప్రకటించింది అన్నదే దాని ఉత్తమత్వాన్ని నిర్ణయించే ప్రమాణం. విమర్శ వ్యక్తిత్వానికి పోషక ద్రవ్యమే ప్రభావం. పోషక ద్రవ్య స్వభావాన్ని బట్టి పోష్య ద్రవ్య స్వభావాన్ని నిర్ణయించు. కొన్ని పోషక ద్రవ్యాలు శరీర ధాతువులను పోషిస్తాయి, కొన్ని గుణాలు పోషిస్తాయి, కొన్ని ప్రవృత్తులను పోషిస్తాయి, మరికొన్ని ప్రక్రియలను ప్రవర్తనలను పోషిస్తాయి. వాటిని శరీరతత్వాన్ని బట్టి, గుణ సంయోజనాన్ని బట్టి, ప్రవృత్తుల ప్రయోజనాన్ని బట్టి, ప్రక్రియల స్వభావాన్ని బట్టి, ప్రవర్తనల పరమార్థాన్ని బట్టి ఆరోగ్యదాయకంగా గ్రహించడమే శ్రేయోదాయకం. వాటిని విపరీతంగా వాడితే విషమ ఫలితాలివ్వదు. ప్రభావం వల్ల సాహిత్య విమర్శ ఏపుగా పెరిగిన పరమార్థం సాధించబడు. దాదాపుగా సాగుగా పరిణమించినప్పుడు బతుకే భారమైపోయి. రక్తం క్షీణించిన వాడికి సజాతీయ గుణాలున్న మరొకరి రక్తం ఎక్కిస్తే బతికి బట్టగట్టి తన పేరుతోనూ తన సౌరుతోనూ జీవితాన్ని సాగించగలడు. అలాగే ఆంధ్ర సాహిత్య విమర్శకు కూడా పాశ్చాత్య ప్రభావం అనే రక్తదానం జరిగి దానికి ఒక కొత్త బతుకు లభించి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా గమనించి, దానం చేసిన వాడి రక్తం ఎక్కించిన వాడి సత్తువ ఇచ్చిన ఆ రక్తంలో ఏవైనా అనారోగ్య బీజాలుంటే వాటిని కూడా గ్రహీతకు సంక్రమింపచేస్తుంది. అందువల్ల ప్రభావంలోని గుణస్వభావం ప్రభావితమైన విమర్శ జీవితానికి కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ప్రభావ పరిశీలనం అంటే ప్రభావితుడి మీద ప్రభావం తెచ్చే మార్పు జీవితానికి చింతామణిగా గ్రహిస్తే బతుకు బంగారంగా పడే సాహిత్య విమర్శ జీవితం కూడా అంతే. ప్రధాన పరిశీలనం రక్త పరీక్షలాంటి. ఉన్న రక్తంలో ఎటువంటిదో చూడాలి. ఎక్కించిన రక్తం ఎలాంటిదో పరీక్షించి రెండు రక్తాలు ఒక వ్యక్తిలో ఎలా సంపుటీకరించబడి ఎటువంటి పరిణామాలు తెచ్చాయో సమీక్ష. అరువు తెచ్చుకున్న రక్తంలో అనుభోక్త ఎలా శక్తివంతుడయ్యాడు, ఆ శక్తి అతని వ్యక్తిత్వాన్ని ఎలా వికాస విస్ఫూర్తిని ప్రసాదించిందో వివేచించ. ఒక రక్తం మరొక రక్తంలో ప్రవహిస్తోంది. అనుబంధాన్ని పెంపొందించుకొని తన అస్తిత్వాన్ని అంతర్హితం చేసుకొని కొత్త జీవితం సాగిస్తూ అయిన ఎవడు కొత్త రక్తంతోనే కలకాలం జీవించు. కోలుకోవటానికి కొత్త రక్తం కావాలి, కానీ కొత్త జీవితానికి కొత్త రక్తం ఒక్కటే చాలు. కొత్త పాతల మేలు కలయికయే భావికి శ్రీరామరక్ష. అందువల్ల సాహిత్య విమర్శ ప్రభావం ఎంత ప్రభావాన్ని సాధించిందో పరిశీలించినప్పుడే ప్రభావ పరిశీలన నిజ స్వభావాన్ని నిండుగా దర్శనం. ఏ క్రిటిక్ మస్ట్ నాట్ ఓన్లీ బిగిన్ బట్ యాక్చువల్లీ స్టే ఇన్ medias res. If he is convinced that what books are made into is more important than what they are made out of, and the good books are those which outgrow the works they grow out of, అని హొరాల్డ్ చెర్నిస్ అనేవాడు అన్నట్ట. రేపు యుగాలు యోగాలు అనే విషయం మీద సుబ్రహ్మణ్యం గారు చెప్పే విషయాలు ఏమిటో తెలుసుకో.